కొంతమంది స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్స్‌కి వెళ్ళినా కూడా, సీరియస్ కోచింగ్ ఫర్ 1 ½ 2 ఇయర్స్ చేసినా కూడా, వాళ్ళకి సపోజ్ ర్యాంక్ రాలేదనుకుందాం. అలాంటి వాళ్ళని కూడా మీరు టేకప్ జేస్తారా సార్? అంటే వాళ్ళ చేత గూడా మళ్ళీ తిరిగి ర్యాంక్ కొట్టడం సాధ్యం అంటారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్‌లో క్రాక్ చేయలేరు. వాళ్ళేంటంటే ఫస్ట్ అటెంప్ట్‌లో 1 ఇయర్ ఆఫ్ కోచింగ్ తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఓన్‌గా రివిజన్స్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయితారు. చాలామందికి ప్రిలిమ్స్ అవ్వదు. ఒకవేళ ప్రిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై కాలేరు. హ్మ్. వీటన్నిటికి 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి వాళ్ళు చదువుతూ ఉంటారే తప్ప ఈ చదివే విధానంలో మార్పులు అన్నది కొన్ని అవసరమైతాయి. ఎందుకు యూపీఎస్సీ లాస్ట్ ఇయర్ అడిగిన విధంగా ఈ సంవత్సరం అడగరు. ఈ సంవత్సరం అడిగినట్టు నెక్స్ట్ ఇయర్ అడగరు. మనం 1.5 ఇయర్ ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ రోజు ఎలా అడుగుతున్నాడో మనం తెలుసుకొని చదివితే సరిపోదు. రైట్. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశ్న విధానం ఎలా మారుతూ వస్తుంది అన్నది దానికి తెలుసుకుంటూ తగ్గట్టుగా ఉంటే మనం అప్‌గ్రేడ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ రాబోతున్న క్వశ్చన్లు మనకు తెలుస్తాయి. గాట్ ఇట్. అంతేగాని నేను సీరియస్ ఆస్పిరెంట్ని, నేను 1.5 ఇయర్ కోచింగ్స్ అన్నీ అటెండ్ అయ్యాను, నేను బాగా చదివాను అంటే సరిపోదు. ఎందుకంటే మీకన్నా బాగా చదివిన వాళ్ళు, ఇంకా మీకన్నా చాలా మంది తెలివైన వాడు, కష్టపడి చదివేవాళ్ళు ఇండియా మొత్తం ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటారు. అగ్రీ వాళ్ళందరినీ దాటుకొని పోవాలంటే దే షుడ్ బి Correct. సంథింగ్ ఎల్స్ విత్ యూ. కరెక్ట్. ఆ సంథింగ్ ఎల్సే మీ ప్లానింగ్, మీ స్ట్రాటజీ, యూపీఎస్సీకి వాళ్ళకి ఏమి కావాలన్నది మీరు ట్రాక్ చేస్తూ పోవాలి. అండ్ దెన్ దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెంటర్షిప్ గైడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదే మనకి కోచింగ్ సెంటర్స్ నుంచి వస్తాయి. అదే కోచింగ్ సెంటర్స్ నుంచి సెపరేట్గా ఎడిషనల్గా వస్తుంది. గాట్ ఇట్. ఈ మెంటర్షిప్తో పాటు డైలీ టెస్ట్ రాసే ప్రాక్టీస్ ఒకటి ఉంటుంది. డైలీ రాయొచ్చు, లేదా వీక్లీ రాయొచ్చు, లేదా క్వార్టర్లీ రాయొచ్చు, మంత్లీ రాయొచ్చు, వాట్ ఎవర్. ఇక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ టెస్ట్లు అన్నది కంపల్సరీ ఎవరైనా రాయాల్సిందే. మీరు నీట్ ప్రిపేర్ అయినా, లేకపోతే జేఈ ప్రిపేర్ అయినా,